మిడిల్ ఈస్ట్ లో మళ్ళీ భీకర యుద్ధం మొదలైంది. అమెరికా మళ్ళీ ఇరాన్ పై అటాక్ చేయడం మొదలుపెట్టింది. ఇరాన్ అమెరికాకు సంబంధించిన ఒక ఫైటర్ హెలికాప్టర్ ని కుప్పకూల్చింది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర. దానికి ప్రతీకార చర్యలో భాగంగా ఇరాన్ పైన మళ్ళీ అమెరికా భయంకరమైనటువంటి దాడి చేస్తోంది. ఆ దాడికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. రాత్రి 12 గంటల సమయం నుంచి భీకరమైనటువంటి మిస్సైళ్ల వర్షాన్ని ఇరాన్ పై అమెరికా కురిపించింది. 12 యుద్ధ విమానాలతో ఇరాన్ స్థావరాలపైన విరుచుకుపడింది అమెరికా. ఇక హార్ముజ్ జలసంధి దగ్గరలో ఇరాన్ పై నాన్ స్టాప్ గా బ్లాస్ట్ చేస్తూనే ఉంది అమెరికా. కేష్మ్ ఐలాండ్, బందర్ అబ్బాస్ పోర్ట్, సిరిక్ ఐలాండ్ పైన ఈ అటాక్ కొనసాగుతూనే ఉంది. ఇరాన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, పూర్తిగా నేలమట్టం చేస్తామంటున్నారు అమెరికా సెంట్రల్ కమాండ్. ఇక అమెరికా హెలికాప్టర్ను కూల్ చేస్తారంటూ రగిలిపోతోంది ట్రంప్. అర్ధరాత్రి నుంచి ఇరాన్ పై ఈ అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. ఒకసారి అర్ధరాత్రి 12 గంటల నుంచి మొదలైనటువంటి ఆ మిసైళ్లకు సంబంధించిన వర్షాన్ని, ఆ దాడులకు సంబంధించిన దృశ్యాలను చూద్దాం. అమెరికాకి సంబంధించినటువంటి అపాచీ అనేటువంటి ఒక ఎయిర్ ఫైటర్ హెలికాప్టర్ ని స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఇరాన్ కుప్పకూల్చింది. అయితే ఆ హెలికాప్టర్ వెళ్ళి అక్కడ ఒక విధ్వంసం సృష్టించడానికి వెళ్ళినట్టుగా వాళ్ళు పక్కా సమాచారం తెలుసుకున్నటువంటి ఇరానియన్ IRGC కమాండ్స్ ఒక్కసారిగా ఆ విమానాన్ని కుప్పకూల్చేశారు. సో తమ మిసైళ్లతో ఆ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఇదే అపాచీ హెలికాప్టర్. సో అపాచీ హెలికాప్టర్ని కుప్పకూల్చిన తర్వాత అది ఫైటర్ హెలికాప్టర్ అది. సో అద్భుతంగా మిసైల్ను కూడా దీనిలో నుంచి ప్రయోగించగలుగుతారు. ఇద్దరు పైలట్స్ కూడా ఉన్నారు దాంట్లో. సో దీన్ని కుప్పకూల్చిన సమయంలో ఇద్దరు పైలట్స్ని సేఫ్గా అమెరికా రెస్క్యూ చేసి కాపాడుకున్నప్పటికీ ఆ హెలికాప్టర్ మాత్రం కుప్పకూలిపోయింది. అయితే దీనికి ప్రతీకార చర్యలో భాగంగా ట్రంప్ ఆగ్రహానికి రగిలిపోయారు. మొన్న లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు ఆ దాడికి ప్రతీకార దాడిలో భాగంగా ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేయడం మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ లెబనాన్పై ఎందుకు దాడి చేసింది అని అంటే సెల్ఫ్ డిఫెన్స్ అని ఇజ్రాయెల్ చెప్తూ ఉంటే, లేదు మీరు కావాలని టార్గెట్ చేసి దాడి చేస్తున్నారన్నట్టుగా ఇరాన్ భావించినందుకే ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఈ రెండు దేశాలు మళ్ళీ ఒకరిపై ఒకరు వార్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. నేను నెతన్యాహును రిక్వెస్ట్ చేశాను యుద్ధాన్ని ఆపమని చెప్పి నేను ఫోన్లో మాట్లాడాను నెతన్యాహుతో, ఇప్పటితో యుద్ధాన్ని ఆపాలనుకుంటున్నాం కాబట్టి మీరు ప్రతీకార దాడి చేయకండి, మీరు వాటిని డిఫెన్స్ చేశారు, అంతవరకు ఓకే అన్నట్టుగానే భావించారు. ఐ హావ్ జస్ట్ బీన్ ఇన్ఫార్మ్డ్ బై అవర్ గ్రేట్ మిలిటరీ దట్ లాస్ట్ నైట్ అంటే నిన్న పెద్ద ఎత్తున దాడికి సంబంధించిన ట్వీట్ ఇది. సో ముందుగా ఇరాన్ ఇజ్రాయెల్పై దాడిని తిప్పికొడుతూ ఇజ్రాయెల్ దాడి చేస్తూ ఉంటే వద్దు దాడి ఆపండి అని చెప్పిన ట్రంప్ ఇప్పుడు నేరుగా ఆయనే రంగప్రవేశం చేశారు, మళ్ళీ ఆయనే దాడి చేస్తున్నారు. సో విజువల్ చూడొచ్చు, అక్కడ దాడికి సంబంధించిన సంఘటన రాత్రి నుంచి భయంకరమైనటువంటి మిసైళ్ల వర్షం కురుస్తోంది. సో ఐ హావ్ జస్ట్ బీన్ informed by our great military that last night the Iranians shot down one of our highly sophisticated Apache helicopters while patrolling over the Strait of Hormuz. There were 2 pilots involved, both are safe and uninjured. Nevertheless, the United States must of necessity respond to this attack. So response istamani cheppina Donald Trump tweet chesaru. Official tweet ayindi Donald J. Trump. So an official tweet చేసినటువంటి కొన్ని గంటల్లోనే భయంకరమైనటువంటి దాడి జరిగింది. 12 యుద్ధ విమానాలతో ఎయిర్ స్ట్రైక్స్కి దిగింది అమెరికా. 12 యుద్ధ విమానాలు బందర్ అబ్బాస్ పోర్ట్ ఆ సమీపంగా, సిరిక్ ఐలాండ్ దగ్గర అండ్ వన్ మోర్ ఇంకొక ప్రాంతం పైన చాలా భయంకరమైనటువంటి బీభత్సమైనటువంటి దాడి రాత్రంతా కొనసాగుతూనే ఉంది. అమెరికా నిజంగానే తలుచుకుంటే పూర్తిగా ఇరాన్ని నేలమట్టం చేస్తామనే మాటని చేయొచ్చు. కానీ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఎప్పుడైతే అమెరికా తమ ఆధీనంలో పెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తోంది, దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం అటు ఇరాన్ కూడా చేస్తోంది. ఇప్పటికీ ఇరాన్ ఏమంటోందనంటే అమ్మ తోడు అడ్డంగా నరికేస్తామనే సినిమా డైలాగ్ ఉన్నట్టుగా అమ్మ తోడు అని ఒక ప్రతిజ్ఞ కూడా పూనారు వాళ్ళంతా. ఎలాగైనా సరే అమెరికా అంతు చూస్తామని ఒక ప్రతిజ్ఞ పూనట్టు తెలుస్తోంది. ప్రెసిడెంట్ పెజెస్కియాన్, సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ వీళ్ళంతా ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఎలాగైనా సరే అమెరికాని అంతు చూడాల్సిందే, మాపై దాడి చేస్తే మేము సైలెంట్గా ఉంటాం, మౌనంగా ఉండిపోతాం, కేవలం దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాం, వాటిని ఎదుర్కొంటాం అనే రకంగా ఉండిపోతే తిప్పి కొడతాం, చంపేస్తాం. ఈ 3 ప్రాంతాలపైన 12 యుద్ధ విమానాలతో రాత్రంతా భయంకరమైనటువంటి దాడి జరిగింది. ఈ దాడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో అమెరికా డొనాల్డ్ ట్రంప్ కొంత ట్వీట్ చేయడం కూడా చూస్తున్నాం. అపాచీ హెలికాప్టర్ని ఎప్పుడైతే ఇరాన్ దెబ్బ కొట్టి కుప్పకూల్చిందో ఆ అబ్బాస్ హెలికాప్టర్ని కుప్పకూల్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇప్పుడు
డొనాల్డ్ ట్రంప్ ఈ దాడికి దిగాడు. సో ఇరాన్ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అతలాకుతలం అయిపోతోంది. మొన్న ఇజ్రాయెల్ అటాక్స్, ఈరోజు అమెరికా అటాక్స్. మళ్ళీ ఏ క్షణమైన ఇజ్రాయెల్కు రంగంలోకి దిగే అవకాశం ఉంది. అటు లెబనాన్పై అటాక్ని తిప్పికొడుతూ ఇరాన్ ముందుగా ఇజ్రాయెల్పై వేసినటువంటి మిసైళ్ల వర్షాన్ని ఎదుర్కొన్న ఇజ్రాయెల్ ప్రతీకార చర్యల్లో చాలాని మొదలుపెట్టేసింది. ఒకరిపై ఒకరు మిసైళ్ల వర్షం కురిపించుకుంటూ ఉన్నారు. ఈ తరుణంలో అమెరికా కూడా ఎంట్రీ ఇచ్చింది. అమెరికా మళ్ళీ ఇరాన్పై అటాక్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు కేవలం ఇరానే కాదు, అమెరికా కూడా ఇబ్బంది పడక తప్పదు. అంటే అమెరికా 60 రోజులు దాటిన తర్వాత యుద్ధానికి సంబంధించి కొనసాగించాలంటే కాంగ్రెస్ పర్మిషన్ తప్పనిసరి. కానీ ఇప్పుడు అమెరికా ఏం చెప్తోంది, ఇక్కడ సెల్ఫ్ డిఫెన్స్, అది యుద్ధం కాదు, మేము యుద్ధం చేయట్లే, వాడు మాపై అటాక్ చేస్తే వాడిని తిప్పికొడుతున్నాం అంతే. మరి ఇప్పుడు కాంగ్రెస్ మొన్ననే వాళ్ళు చేసినటువంటి ఓటింగ్ ప్రక్రియలో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయారు. ఓటింగ్ ప్రక్రియలో ఆయన యుద్ధాన్ని ఆపాలన్నట్టుగానే అక్కడ ఈ పబ్లిక్ కానీ సెనేటర్స్ కానీ ఓటింగ్ వేశారు. ఇప్పుడు ఆ సెనేటర్స్ ఆలోచన అనుగుణంగా యుద్ధాన్ని ఆపాలి అని చెప్పేటువంటి మాట కాస్త సెల్ఫ్ డిఫెన్స్గా మారిపోయింది. డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారు, మా అపాచీ హెలికాప్టర్ని కుప్పకూల్చారు. అపాచీ హెలికాప్టర్ని కుప్పకూల్చడం వల్లే మేము దాడి చేస్తున్నాం. 12 ఫైటర్ జెట్స్తో అటాక్ చేయాల్సి వస్తుంది. అపాచీ అనేది కేవలం అక్కడ హెలికాప్టర్ గస్తీ చేస్తోంది, పాట్రోలింగ్ చేస్తోంది అంతే. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ ఆర్ నాట్ అన్నట్టుగా పాట్రోలింగ్ చేస్తోంది. ఆ పాట్రోలింగ్ చేస్తున్నటువంటి అపాచీ హెలికాప్టర్ని కుప్పకూల్చడానికి గల కారణం ఏంటి? మీరు కుప్పకూల్చారు కాబట్టే మేము అటాక్ చేస్తున్నాం అనేది అమెరికా చెప్తున్నమాట. సో ఇప్పటి వరకు అయితే బందర్ అబ్బాస్ పోర్ట్, కేష్మ్ ఐలాండ్ అండ్ సిరిక్ ఐలాండ్ మొత్తం కూడా ధ్వంసం అవుతున్నాయి, అతలాకుతలం అవుతున్నాయి. భయంకరమైనటువంటి మిసైళ్లతో అమెరికా దాడి చేస్తోంది. సో ఇప్పుడు దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం ఇరాన్ చేస్తున్నప్పటికీ ఏమాత్రం కూడా సమర్థవంతంగా వాటిని తిప్పికొట్టలేకపోతోంది. అయితే నిన్న జరిగినటువంటి దాడికి సంబంధించి ప్రధాన టార్గెట్స్ ఏంటి అమెరికావి అంటే కనుక ఇరానియన్ రాడర్ ఇన్స్టాలేషన్స్. అంటే రాడర్ ఎక్కడి నుంచి మిసైల్ వస్తుంది, ఎటువైపు నుంచి డ్రోన్ వస్తుంది, ఏ వైపు నుంచి ఫైటర్ జెట్స్ వస్తున్నాయని చెప్పి గమనించి వాటిని పక్కాగా ప్రెసైజ్డ్గా టార్గెట్ చేసి పేల్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే రాడర్ ఇన్స్టాలేషన్ చేసి పెట్టుకుంది స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వెంట ఇరాన్. సో ఇప్పుడు ఆ రాడర్ ఇన్స్టాలేషన్స్ని టార్గెట్ చేసి కుప్పకూల్చింది అమెరికా. ఇక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని కుప్పకూల్చింది. మిలిటరీ సర్వేలెన్స్ సైట్స్ని, బందర్ అబ్బాస్ దగ్గర మిలిటరీ క్యాంప్స్ని, సర్వేలెన్స్ సైట్స్ని కుప్పకూల్చింది. దీంతో పాటుగా కోస్టల్ మిలిటరీ ఫెసిలిటీస్ లింక్డ్ టు ద ఆపరేషన్స్ అరౌండ్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ సమీపంగా ఉన్నటువంటి మిగిలినటువంటి కోస్టల్ మిలిటరీ ఫెసిలిటీస్ని కూడా కుప్పకూల్చింది. సో ఇప్పుడు ఏరియాస్ అరౌండ్ ద అంటే హార్మోజ్గన్ ప్రావిన్స్ ఇన్ సౌతర్న్ ఇరాన్, వాళ్ళ టార్గెట్లో నిన్న రాత్రి నుంచి కొడుతున్నటువంటి దాడిలో ధ్వంసమైనటువంటి ప్రాంతాలు ఏంటి అని అంటే హార్మోజ్గన్ ప్రావిన్స్ ఇన్ సౌతర్న్ ఇరాన్. సౌతర్న్ ఇరాన్లో హార్మోజ్గన్ ప్రావిన్స్ అనేది ఉంది. ఆ ప్రావిన్స్లో అటాక్ చేసింది అమెరికా. ఇక స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వెంటున్నటువంటి ఆర్మీ మిలిటరీ బేస్ క్యాంప్స్ని కుప్పకూల్చింది. కోస్టల్ మిలిటరీ పొజిషన్స్ని, రాడార్ సిస్టమ్స్ని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఢీకొట్టింది. ఇక ఎక్స్ప్లోజన్స్ వేర్ రిపోర్టెడ్ నియర్ ఇరానియన్ మిలిటరీ ఫెసిలిటీస్ ఇన్ దిస్ రీజియన్. ఆ ప్రాంతంలో సమీపంగా ఉన్నటువంటి దాంట్లో ఈ ఎక్స్ప్లోజన్స్ చోటు చేసుకున్నాయి. సో ఈ విషయం పైన ఇంకా పెంటగాన్ అఫీషియల్గా ఏ వెపన్స్ యూజ్ చేసింది అనేది మాత్రం ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. బట్ ఒకటే మాట చెప్తోంది, ప్రిసైజ్డ్ గైడెడ్ ఎయిర్ స్ట్రైక్స్ మేము చేసింది. సెంట్కామ్ కమాండ్స్, సెంట్రల్ కమాండ్స్ ఏం చెప్తున్నారు, వాళ్ళే ఇప్పుడు దీన్ని ఆపరేషన్ చేపడుతున్నారు. ఇరాన్ మొత్తాన్ని తుడిచిపెట్టే వరకు వదిలిపెట్టమని సెంట్రల్ కమాండ్స్ చెప్తున్నారు, అమెరికాకు సంబంధించిన సెంట్రల్ కమాండ్స్. అండ్ వాళ్ళ ఫోకస్ అంతా కూడా రాడార్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పైన ఉన్నట్టుగా వాళ్ళు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ అపాచీ హెలికాప్టర్ అనేది కొంత అక్కడ ధ్వంసం, అంటే వీళ్ళ అటాక్ కారణంగా కొంత ధ్వంసమైంది. ఇద్దరు సిబ్బంది కూడా వెంటనే హుటాహుటిన అమెరికా తమ రెస్క్యూ సిబ్బందితో వారిని కాపాడగలిగింది. ఇరాన్ వైపు నుంచి భయంకరమైనటువంటి దాడి జరిగింది మా పైన అమెరికా చెప్తోంది. ఇప్పుడు దాన్ని తిప్పికొట్టేటువంటి క్రమంలో అమెరికా ఇరాన్పై మళ్ళీ భయానకమైనటువంటి దాడి. ఎంతలా అంటే రాత్రంతా ఆ మిసైల్ వర్షం కురుస్తూనే 12 ఫైటర్ జెట్లు రంగంలోకి దిగాయంటే ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఇరాన్లో, ఎటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని అమెరికా క్రియేట్ చేయగలిగింది, సెంట్రల్ కమాండెంట్స్ క్రియేట్ చేయగలిగారు అర్థమవుతోంది. ఒకసారి మళ్ళీ ఆ విజువల్ చూద్దాం. బందర్ అబ్బాస్, కేష్మ్ పోర్ట్ అండ్ కేష్మ్ ఐలాండ్, బందర్ అబ్బాస్ సంబంధించినటువంటి ఆ ఐలాండ్ దగ్గర అండ్ సిరిక్ ఐలాండ్ దగ్గర ఈ ప్రాంతాలు పెట్టుకుంటే అటాక్ జరిగిందో చూసే ముందు ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చూస్తున్నాం మనం. ఐ హ్యావ్ జస్ట్ బీన్ ఇన్ఫార్మ్డ్ బై అవర్ గ్రేట్ మిలిటరీ దట్ last night the Iranians shot down one of our highly sophisticated Apache helicopters. So దానికి తిప్పి కొట్టేటువంటి క్రమంలోనే చూడండి కింద, the United States must of necessity respond to this attack. దీనికి రెస్పాన్స్గా ఉండాల్సిందే, ఒక అటాక్ ఉండాల్సిందే అన్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు. ఆయన మాట్లాడుకొచ్చారు కూడా. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. No, we have a good chance to do with Lebanon and it has to stop. We want to get it finished. There's a report that an Army helicopter went down in the strait. Can you give us an update on that? Are the soldiers okay?
The pilots are fine. Yeah. And was Nobody that what injured. brought it down? We are going to issue a report tomorrow, but the pilots are fine. Yeah. Sir, did you say 2 or 3 days or 2 or 3 weeks? that 2 or you'll be 3 signing- days. You'll be signing a peace agreement. No, we have a good chance of doing it. We should be able to do it in. రైట్, ఆయన నిన్న మాట్లాడుతున్న దాంట్లో సేమ్ ట్విస్ట్ అంటే ఆయన పైన టెక్స్ట్ రూపంలో రాసింది మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఒక అటాక్ ఉంటుంది అనే రకంగానే అక్కడ అయినటువంటి రిపోర్టర్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు ఆయన. సో ఆ రకంగానే అటాక్ చేస్తున్నారు. ఇరాన్పై భయంకరమైన అటాక్ కొనసాగుతోంది. ఇరాన్పై అటాక్ని ఇప్పుడు డైరెక్ట్గా ఇరాన్కు రిటిలేట్ చేసే అవకాశం ఉంది. మళ్ళీ కువైట్, ఖతార్ వీటిపైన డెఫినెట్గా మళ్ళీ అటాక్స్ ఉండబోతున్నాయి. అమెరికా ఎయిర్ బేసెస్ పైన అటాక్ చేయబోతున్నారు. ఏ క్షణమైనా మళ్ళీ మిడిల్ ఈస్ట్లో భయంకరమైనటువంటి ఆల్రెడీ మొదలైపోయింది. బట్ నేనేమంటున్నానంటే అక్కడ మళ్ళీ ఒక దేశంపై ఇంకో దేశం ఈ అటాక్స్ అన్ని మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. కాస్త సద్దుమణిగినట్టుగా అనిపించిన April 8 ఆ టైం నుంచి కొంత సద్దుమణిగినట్టుగా చర్చలు జరుగుతున్నాయన్నట్టుగా అనిపించిన మళ్ళీ భయంకరమైనటువంటి యుద్ధం మొదలైంది. ఈ సిచ్యువేషన్లో మళ్ళీ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయి, గ్యాస్ ప్రైజెస్ మరింతగా పెరిగిపోతే ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ ధర ఈరోజు మళ్ళీ 2% పెరిగింది. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 2% మళ్ళీ పెరిగింది. సో దీని ప్రభావం ఇంకా ఉండబోతోంది. ఆల్టర్నేట్ ఆప్షన్స్ ప్రతి దేశం ఎంచుకోవాల్సిందే. నాట్ ఓన్లీ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేదే కాకుండా ఇతరత్ర ఆయిల్ సప్లయింగ్ సంబంధించినటువంటి దేశాలు కూడా ఉన్నాయి. వాటి నుంచి ఆల్టర్నేట్ ఆప్షన్గా చూసుకోవాల్సిందే ప్రతి దేశం. మోస్ట్లీ ఇండియా అండ్ చైనా లాంటి హెవీ పాపులేటెడ్, హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీస్ లాంటి దేశాల్లో డెఫినెట్గా దాని తాలూకా పర్యవసనాలు ఉంటాయి. ప్రతి దానిపైన నిత్యావసర ధరలు పెరగడం కానీ ఇన్ఫ్లేషన్కి ఇది ఒక రీజన్ ఉంటుంది కాబట్టి ఆల్టర్నేట్ రూట్స్ ఎంచుకోవాల్సిందే. సో ప్రజెంట్ డొనాల్డ్ ట్రంప్ మరింత భయంకరంగా ఇరాన్పై అటాక్ చేస్తామంటున్నారు. ఇరాన్ కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకుంది, ఎలాగైనా సరే అమెరికాకి తలొగ్గే పరిస్థితి లేదు, అమెరికాకి మేము వెనక్కి తగ్గం, అమెరికా ఏం చేసినా కూడా మేము వెనక్కి తగ్గుతామనే ఆలోచన ఉండనే ఉండదు. డెఫినెట్గా మేము తిప్పి కొడతామని ఇరాన్ పెజెస్కియాన్ కానీ ఇరాన్కి సంబంధించిన సుప్రీం ముజ్తబా ఖమేనీ కానీ ప్రతిజ్ఞ తీసుకున్నారు. మరి ఎంతవరకు ఇరాన్ అమెరికాపై అటాక్ చేయగలుగుతుంది, అమెరికాని ఎంత మేర ఈ ఇరాన్ ఇబ్బంది గురి చేయగలుగుతుంది? ఇప్పుడు మళ్ళీ ఖతార్, కువైట్, బనామా, బహ్రెయిన్, ఇటున్నటువంటి సౌదీ, యుఏఈ, ఓమన్ ఈ ప్రాంతాలటువంటి అమెరికన్ ఎయిర్ బేసెస్ పై ఇరాన్ ఎటువంటి అటాక్ చేస్తుందో చూడాలి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ డేంజర్ సిచ్యువేషన్ ఉందని చెప్పాలి. సో హూయర్ ఇట్ మే బీ, దుబాయ్ ఉన్నటువంటి చాలామంది తెలుగు వాళ్ళు దుబాయ్లో కూడా ఉన్నారు. మీరు ఉన్న దగ్గర సిచ్యువేషన్ ఏంటి? అక్కడ అంతా సేఫ్గానే ఉన్నారా? మీ అభిప్రాయం ఏంటి? ఒకసారి దుబాయ్లో ఉన్నట్టయితే మీరు ఈ లైవ్ చూస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.